ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అన్నా, మీకు నోటిఫికేషన్స్గా రావాలి అన్నా ఇప్పుడే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్ ఫర్ SEG స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఆల్సో ఒకాబులరీ. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పేపర్ 2 పార్ట్ బి ఒకాబులరీ టాపిక్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, వీటినే తెలుగులో జాతీయాలు అంటారు, వాటిని యూజ్ చేసి ఓన్ సెంటెన్సెస్ని ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ యూనిట్ 2లో పేజ్ నెంబర్ 57లో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని అడిషనల్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పేపర్ 2 పార్ట్ బి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇవి మనకు యూనిట్ 2 పేజ్ నెంబర్ 57లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 10 చూసి ఆ 10తో పాటు కొన్ని అడిషనల్ టెక్స్టువల్లో ఉన్న ఏబీసీలో ఉన్నటువంటి కొన్ని అడిషనల్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే గెట్ వన్స్ ఓన్ వే. దీని మీనింగ్ ఏంటి అంటే తన మార్గానికి తెచ్చుకోవడం. పర్సువేడ్ అదర్ పీపుల్ టు అలౌ యూ టు డూ వాట్ యు వాంట్. మనకేం కావాలో అది మన మార్గానికి తెచ్చుకోవడం. దీనికి ఓన్ ఎగ్జాంపుల్, ఓన్ సెంటెన్స్, ద బాయ్ ఆల్వేస్ గెట్స్ హిజ్ ఓన్ వే విత్ హిజ్ యంగ్ బ్రదర్. ఇలాగ మనం ఓన్ సెంటెన్స్ని రాయాల్సి వస్తుంది. మీనింగ్ అయితే మనం రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మన ఓన్ సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. మీనింగ్ ఏంటి అంటే మనకు అర్థం కావడానికి కోసం మీకు అక్కడ మీనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్ ఏజెస్, అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే చాలా కాలం. ఐ హ్యావ్ నాట్ బీన్ టు ద థియేటర్ ఫర్ ఏజెస్. చాలా కాలం నుంచి నేను థియేటర్కి వెళ్ళలేదు అని అర్థం. ఐ హ్యావ్ నాట్ బీన్ టు ద థియేటర్ ఫర్ ఏజెస్. అలాగే సెట్ ఫుట్, ఎంటర్, అడుగు పెట్టుట అని అర్థం. పూర్విక ఆర్డర్డ్ మీ నాట్ టు సెట్ ఫుట్ ఇన్ హర్ హౌస్. నన్ను అడుగు పెట్టొద్దు అని ఆర్డర్ చేసింది అని అర్థం. ఇలాగ మనం ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఓన్ సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. వీటిని తెలుగులో జాతీయాలు అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్. వర్డ్ హార్డ్, టు నెగోషియేట్ అగ్రిమెంట్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్. తనకు అనుకూలంగా వాదించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ కంపెనీస్ ట్రై టు డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ విత్ దర్ కస్టమర్స్. చాలా కంపెనీస్ వాళ్ళకి అనుకూలంగా వాదించడం అనమాట. దాన్ని డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అంటారు. అలాగే గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే రిమూవ్, డిస్కార్డ్, లూజ్. తెలుగులో విడిచిపెట్టుట అంటారు. ఓన్ సెంటెన్స్, ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై బ్యాడ్ హ్యాబిట్స్. నా బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకోవాలి అనుకుంటున్నాను. మై ఫాదర్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఓల్డ్ కార్. మా ఫాదర్ తన ఓల్డ్ కార్ని విడిచిపెట్టేయాలి అని అనుకుంటున్నాడు, అంటే వదిలేయాలి అని అనుకుంటున్నాడు. అలాగే 6th వన్, గివ్ వే, కొలాప్స్ ఆర్ ఫాల్ డౌన్ సడన్లీ. సడన్గా పడిపోవడం ఆర్ చెడిపోవడం అని వస్తుంది. ద ఇంజిన్ ఆఫ్ అవర్ కార్ గేవ్ వే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. మిడిల్ జర్నీలో ఉన్నప్పుడు మన కారు సడన్గా ఫాల్ డౌన్ అయింది అని అర్థం. కొలాప్స్ అయిపోయింది, చెడిపోయింది అని అర్థం. అలాగే ఎట్ లెంత్, ఇన్ డీటెయిల్డ్, చివరిగా, చివరి పరంగా, క్లుప్తంగా అని అర్థం. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ టాపిక్ ఎట్ లెంత్ అంటే క్లుప్తంగా మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము అని అర్థం. అలాగే ఆన్ పర్పస్, ఇంటెన్షనలీ, కావాలని, ఉద్దేశపూర్వకంగా. ఓన్ సెంటెన్స్, హీ డిడ్ ఏ మిస్టేక్ ఆన్ పర్పస్. మీకు ఇష్టం వచ్చిన ఓన్ సెంటెన్స్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ టోల్డ్ మీ మెనీ లైస్ ఆన్ పర్పస్. మై టీచర్ బీట్ మీ ఆన్ పర్పస్. ఇలాగ మీరు ఓన్ సెంటెన్సెస్ ఎన్ని కావాలంటే అని మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. కానీ అక్కడ మీనింగ్ అనేది వాటికి కంపల్సరీగా మ్యాచ్ అయ్యేలాగా మనం ఓన్ సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టుక్ బై సర్ప్రైజ్. సర్ప్రైజ్ సమ్ వన్ విత్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని దాన్ని సర్ప్రైజ్ చేయడం అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేని దాన్ని యూజ్ చేసి మనం సర్ప్రైజ్ చేయడం, ఆశ్చర్యపరచు. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ రిజిగ్నేషన్ టుక్ అస్ ఆల్ బై సర్ప్రైజ్. తన రెజిగ్నేషన్ మాకందరికీ షాక్ ఇచ్చింది, సర్ప్రైజ్ చేసింది అని అర్థం. అలాగే హిజ్ సడన్ విజిట్ టు మై హౌస్ టుక్ మీ బై సర్ప్రైజ్. అతను మా ఇంటికి సడన్గా రావడం
నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అని అర్థం. ఇలాగ మనం ఓన్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఎట్ ఎ లాస్ మీన్స్ కన్ఫ్యూజ్డ్, పజిల్డ్, అయోమయ స్థితి. ఐ ఆమ్ ఎట్ ఎ లాస్ టు అండర్స్టాండ్ దోస్ రిమార్క్స్. అలాగే హీ ఈజ్ ఎట్ ఎ లాస్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. హీ ఈజ్ ఎట్ ఎ లాస్ అంటే కన్ఫ్యూజ్డ్ ఆ పజిల్డ్ అని అర్థం. అలాగే కొన్ని అడిషనల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డ్రైవింగ్ ఫోర్స్ ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ దట్ మోటివేట్స్ ఆర్ డిరెక్ట్స్ సమ్వన్ అంటే ప్రేరణ అని అర్థం. దానికి ఓన్ సెంటెన్స్ ద టీచర్స్ వర్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ కలాం ఇన్ హిస్ స్కూల్ డేస్. చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే టర్న్ బ్లూ బికమింగ్ ఎగ్జాస్టెడ్ అంటే నీలి రంగులోకి మారిపోవడం. సోక్రటీస్ kept the young man in the water until he started turning blue. అలాగే డియర్ డిపార్టెడ్ మీన్స్ ద డెడ్ పర్సన్ అంటే చనిపోయిన ప్రియమైన వ్యక్తి. వీ మెడిటేటెడ్ ఎ మూమెంట్ ఫర్ ద డియర్ డిపార్టెడ్ అంటే చనిపోయిన వ్యక్తి కోసం మేము మెడిటేట్ చేసాము ఒక మూమెంట్. అలాగే నథింగ్ సార్ట్ ఆఫ్ ఈక్వల్ టు, యాజ్ బ్యాడ్ యాజ్ సేమ్ యాజ్ దానితో సమానమే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ జిఎస్టీ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ ఎ సార్ట్ ఆఫ్ రాబరీ. జిఎస్టీ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం అది రాబరీతో సమానమే అని అర్థం అనమాట. అలాగే ఫర్ సర్టైన్, వితౌట్ డౌట్, డెఫినెట్లీ, నిస్సందేహంగా. ఫర్ ఎ సర్టన్ హీ ఈజ్ ఎ క్రిమినల్, వితౌట్ ఎనీ డౌట్ హీ ఈజ్ ఎ క్రిమినల్. అలాగే మస్టర్ అప్ ద కాన్ఫిడెన్స్, గ్యాదర్ ఆర్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవడం. ఐ ప్రాక్టీస్డ్ ఫర్ 1 hour టు మస్టర్ అప్ ద కాన్ఫిడెన్స్ టు గివ్ మై స్పీచ్. నేను స్పీచ్ ఇవ్వడానికి 1 hour ప్రాక్టీస్ చేశాను. దేనికోసం? కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవడానికి కోసం. గ్యాదర్ ఆర్ గెయిన్ ద కాన్ఫిడెన్స్, టు మస్టర్ అప్ ద కాన్ఫిడెన్స్. వెల్, రైట్ అవే, ఇమీడియట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ఇట్ రైట్ అవే. అది నిజంగా కరెక్ట్ పని అయితే ఇప్పుడే చేసేయి, వెంటనే చేసేయి అని అర్థం. అలాగే ఆన్ ద డాట్, ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అంటే సరైన సమయానికి. హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఆన్ ద డాట్ అంటే అతని వర్క్ని అతను కంప్లీట్ చేస్తాడు ఎగ్జాక్ట్ టైంకి. ఐ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ ఆన్ ద డాట్ అట్ 8:30 AM. నేను రెగ్యులర్గా స్కూల్కి ఎగ్జాక్ట్ ఆన్ టైంకి 8:30 కల్లా వచ్చేస్తాను అని అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రైట్ అవే, ఆన్ ద డాట్, దానికి ముందున్న మస్టర్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్, ఈ 3 కూడా 4th యూనిట్ ర్యాండమ్ విత్ రే లెసన్లో ఉన్నవి. యాక్చువల్లీ మనకు అవి ఆ లెసన్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ జియో ప్రకారం డిలీట్ చేయబడ్డాయి, కానీ నేను ఇక్కడ ఇచ్చాను మీకు జస్ట్ బెనిఫిట్ కోసం అంతే. అలాగే గాట్ వన్స్ ఐ, లుక్డ్ ఎట్ ఆర్ నోటీస్డ్. The boy got his eye on the chocolates. చాక్లెట్స్ మీద అతని కన్ను పడింది అని అర్థం. అలాగే కాంట్ స్టమక్, టాలరేట్, బేర్ అంటే భరించడం అని అర్థం. ఐ కెనాట్ స్టమక్ విత్ ద ప్రెజెంటెడ్ పొలిటికల్ అలయన్సెస్. దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ పొలిటికల్ అలయన్సెస్ని భరించలేకున్నాము అని అర్థం. అలాగే బీ బ్లెస్డ్ విత్, హ్యావింగ్ విత్, దీవించబడిన. రమణ వాస్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. సో బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ చాలా సింపుల్గా మనం ఓన్ సెంటెన్స్ని రాసేయచ్చు. అలాగే అట్టర్లీ డౌన్ కాస్ట్, కంప్లీట్లీ సాడ్ ఆర్ డిసప్పాయింటెడ్ అంటే చాలా బాధపడటం. షీ ఫెల్ట్ అట్టర్లీ డౌన్ కాస్ట్ వెన్ షీ హర్డ్ ఎ సాడ్ న్యూస్. తను సాడ్ న్యూస్ విన్నప్పుడు కంప్లీట్లీ సాడ్ ఆర్ డిసప్పాయింట్గా అయిపోయింది అని అర్థం, ఫీల్ అయింది అని అర్థం. అలాగే ఫీస్ట్ ఫర్ ద ఐస్, గ్రేట్ ప్లెజర్ టు లుక్ ఎట్ అంటే విందు భోజనం లాంటిది. ద మ్యాచ్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ అ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అంటే చూసే వాళ్ళ కళ్ళకి విందు భోజనం లాంటిదని. అలాగే ఇంకొక ఓన్ సెంటెన్స్ రాసుకోవచ్చు, ద మ్యాచ్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజ్ అ ఫీస్ట్ ఫర్ ద ఐస్. అలాగే ద మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అ ఫీస్ట్ ఫర్ ద ఐస్. యూ కెన్ రైట్ ఎనీ టైమ్ లైక్ దట్, యువర్ ఓన్ సెంటెన్స్. అలాగే ప్రిన్స్లీ సమ్, ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ మొత్తంలో అని అర్థం. కలాం రిసీవ్డ్ ఎ ప్రిన్స్లీ సమ్ బై సెల్లింగ్ టామరిన్ సీడ్స్. టామరిన్ సీడ్స్ అమ్మడం ద్వారా
లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అతనికి వచ్చేది అని అర్థం. అలాగే ఆన్ పార్ విత్, ఈక్వల్ విత్ అంటే సమానంగా అని అర్థం. హిజ్ న్యూ బుక్ ఈజ్ ఆన్ పార్ విత్ హిస్ బెస్ట్ సెల్లర్స్. అతని న్యూ బుక్ ఈక్వల్గా బెస్ట్ సెల్లర్స్తో సమానంగా ఉంది అని అర్థం. అలాగే లయన్స్ షేర్, ఎ లార్జ్ పోర్షన్, మేజర్ పోర్షన్, సింహభాగం అంటారు, అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మై అంకుల్ క్లెయిమ్డ్ ద లయన్స్ షేర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. మా గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీలో మా అంకులు లయన్స్ షేర్ని క్లెయిమ్ చేసుకున్నాడు అని అర్థం, అంటే ఎక్కువ మొత్తంలో, మేజర్ పోర్షన్లో. వెల్ ఎస్, ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ఆన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. చూస్తూనే ఉండండి మన ఎస్ఎస్జీ నుంచి మరొక కొత్త సిరీస్ కోసం. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.